రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకందరికి తెలిసిన వాక్యాన్ని చదువుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథంలో ఒక విలువైన మంచి మాటలు మీకు చెప్తా. పరిశుద్ధాత్మ దేవుడు 23వ కీర్తన అందరూ తీయండి. 23వ కీర్తన. ప్రైజ్ లార్డ్. 23వ కీర్తన అందరూ తెలిసిన వాక్యమే, ఎన్నోసార్లు విన్న వాక్యమే. ఈ వాక్యం యొక్క చాలా పేదరికం అనే ఒక స్పిరిట్ ఉంటుంది, ప్రవర్తి స్పిరిట్ అంటే. ఈ పేదరికం అనే ఆత్మను నాశనము చేయగలిగిన శక్తి ఈ కీర్తనలో ఉంది. మన జీవితంలో, మన ఇళ్లల్లో, మన గృహాలలో కంటికి కనిపించని యుద్ధాలు జరుగుతాయి. ఏంటండి? కంటికి కనిపించని యుద్ధాలు. మరి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధం ఉండాలిగా. ఏంటి ఆయుధము అంటే దేవుని వాక్యమే ఆయుధము. ఆమేన్. కంటికి కనిపించని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మనకి పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ పోరాటాలు జరుగుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఆయుధం లేకుండా వెళ్తామా? ఖచ్చితంగా ఎవడైనా యుద్ధానికి ఉట్టి చేతులతో వెళ్తాడా? ఎట్లా వెళ్ళాలి? ఆయుధం ఉండాలి కదా. మరి కనిపించని యుద్ధం ఇది. దానికి ఖచ్చితంగా దేవుని వాక్యమనే ఆయుధము, దేవుని వాక్యమనే రక్షణ, దేవుని వాక్యమనే విజయము. ఎక్కడేమన్నాడు? యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. అవుదాం, ఏం కలగదు? చాలామంది నకిలీ ఆయుధాలను, తప్పుడు ఆయుధాలను తీసుకుని యుద్ధంలోకి వెళ్తారు. దేంట్లోకి వెళ్తారు? ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నకిలీ ఆయుధాలు పట్టుకోకూడదు, తప్పుడు ఆయుధాలు అస్సలు పట్టుకోకూడదు. ఏం పట్టుకోవాలి? మనం నిజమైన ఆయుధాన్ని మనము పట్టుకోవాలి. ఈ ఆయుధం నీకుంటే పేదరికమనే యుద్ధములో, దేంట్లో? పేదరికమనే యుద్ధములో పేదరికమనే ఆత్మ యొక్క వెన్నుముకను నాశనం చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పేదరికం యొక్క వెన్నుముకను విరిచివేయగలిగిన శక్తిగల ఆయుధము ఏదైనా ఉందంటే దేవుని వాక్యమనే ఆయుధం. ప్రైజ్ లార్డ్. పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు. పేదరికం అంటే, పేదరికం అంటే ఏమనుకుంటున్నారు? డబ్బు లేకపోతే పేదరికమా? కాదు. పేదరికం అనే స్పిరిట్, పేదరికం అనే ఆత్మ, ఇది ఒక స్పిరిట్ అన్నమాట. ఇది ఒక ఆత్మ. ఇది డబ్బు లేకుండే కాదు అది చేసేది. నిరాశను తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? నిరాశను తీసుకొస్తుంది, భయాన్ని తెచ్చిద్ది. మళ్ళీ ఏం చేసిద్ది? నీ వల్ల కాదు, నువ్వు సరిపోవు, నువ్వు ఊబిలో కూర్చున్నావు, ఇక నీ బ్రతుకింతే, ఇక నువ్వు పైకి లేవలేవు, ఎవడు నిన్ను ఆ ఒప్పుల ఊబిలో నుంచి బయటికి రాడు, నువ్వేం చేస్తావు, ఇక నీ పని అయిపోయినట్టే, నువ్వు చచ్చిపోవాల్సిందే, అందరూ ఏదో ఒకటి వేసుకు చావాల్సిందే అని ఏం చేసిద్ది? చెవులోకి వచ్చి ఈ ఆత్మ మాట్లాడుతూ ఉంటారు, గుసగుసలాడిద్ది. ఈ ఆత్మ మనతో మాట్లాడిద్ది. కాబట్టి దేవుని బిడ్డ, ఈ ఆత్మను నశింపచేసి ఈ యుద్ధంలో నువ్వు గెలవాలంటే ఏం కావాలి?
ఆయుధం కావాలి. ఏ ఆయుధము? తప్పుడు ఆయుధము కాదు. ఏ ఆయుధము? నకిలీ ఆయుధం కాదు. ఏ ఆయుధము? సరైన ఆయుధం తీసుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆ సరైన ఆయుధము ఈ కీర్తన. ఏ కీర్తన ఇది? 23వ కీర్తన. అందరూ చూడండి. యెహోవా నా కాపరి అనండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆగుదాం. భలే చదువుతున్నారే, బాగా తెలిసే ఈ వాక్యం. మరి ఈ వాక్యం, ఈ ఆయుధం తెలిస్తే ఎందుకు అప్పులు, ఎందుకు పేదరికం, ఎందుకు ఈ లేకుండా లేమెందుకు? చాలామందికి కలిమేదో లేమేదో కూడా తెలియదు. కలిమంటే పాజిటివ్ నెగిటివ్నా? పాజిటివ్. లేమంటే ఆయుధం సరైంది నువ్వు పట్టుకుంటే, నకిలీ కాకుండా ఉండేది నువ్వు పట్టుకుంటే, అర్థమవుతుందా? తప్పుడు ఆయుధం నువ్వు పట్టుకోకుండా ఉంటే, ఈ కనిపించని యుద్ధం అనే ఏంటది? పేదరికం అనే ఆత్మ మీద యుద్ధం ప్రకటించాడు ప్రభువా. దీనికి ఈ యుద్ధంలో ఏం గెలవాలి? ఆయుధం ఉండాలి. ఏ ఆయుధము? సరైన ఆయుధం ఉండాలి. ఆ సరైన ఆయుధము, పేదరిక యుద్ధాన్ని జయించే ఆయుధం ఏంది? కీర్తన 23. అర్థమవుతుందా? ఇంకా మనం విందాం. ఈ ఆత్మను ఏం చేయాలి? మనము నశింపజేయాలి. ఏం చేయాలి? ఈ ఆత్మ ఏం చేసిద్ది? స్పిరిటు. ఈ స్పిరిట్ ఏం చేసిద్ది? అప్పు అనేది ఒక, పేదరికం అనేది ఒక స్పిరిట్, కోపం అనేది ఒక స్పిరిట్. అర్థమవుతుందా? గందరగోళం అనేది ఒక స్పిరిట్. ఈ స్పిరిట్తో మనం ఏం చేస్తాము? యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేసేది ఎప్పుడు ఏం రావాలి మనకి? ఆయుధం. ఉట్టి చేతులు తెల్తారేంటి? ఏం కావాలి మనకి? ఆయుధం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. దేనికి ఏది వాడాలో, ఏ సమస్యకు ఏ వాక్యాన్ని ప్రొక్లెయిమ్ చేయాలో మీకు తెలియాలి. ఏది పడితే అది వాడకూడదు. పేదరికాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే, దాన్ని పిండి పిండిగా చేయాలంటే 23వ కీర్తన. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఏమొచ్చి చెప్పింది నీకు? నీ అప్పులు తీరవు. నీతో మాట్లాడిద్ది. ఆ స్పిరిట్ ఏం చేసిద్ది? నీ అప్పులు తీరవు. అసలు నీకు తెలుసా నువ్వు ఎంత లోతున పడిపోయావా? నీ వల్ల అయిద్దా? నువ్వు చంపేది ఇంత, కట్టాల్సిందంతా, ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఇంకా కుంగిపోతావు. ఈ అమ్మ ఎవడు కొడతారు? అది ఎవడు కొడతారు? నీ బ్రతుకు ఇంతే. నీకెవడేమి సహాయము చేయలేడు. ఈ లోపల అనారోగ్యం అయితే ఏం చేస్తా? రూపాయి ఉండదు నీ దగ్గర. నీ బంధువులు నీకు రూపాయి ఇవ్వరు. నీకు చేసినడు ఎప్పుడు రూపాయిడు. ఈ స్పిరిట్ చెవి దగ్గరికి వచ్చి ఏం చేసింది? మాట్లాడుతూ ఉంటాను. అర్థమవుతుందా? సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా భౌతికంగా యుద్ధం జరగల. ఏం జరగలేదు? భౌతికంగా యుద్ధం చేయాలి. ఆయన ప్రార్థన చేసుకుని పరిచర్యలోకి వెళ్ళక ముందు ఆయన ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సాతాను వచ్చింది. సాతాను రాంగలు ఏం చేశాడు? సాతాన్ని శారీరకంగా జయించల, వాక్యానుసారం జయించాడు. చప్పట్లు కొట్టి దేవుని మీద. ఇప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా మనకి ఏ ఆయుధం ఉండాలి? వాక్యమైన ఆయుధం ఉండాలి. మరలా చెబుతున్నాను, మనకి నిత్యమైన యుద్ధంలో మనం ఉన్నాం. ఈ యుద్ధంలో మనం ఉన్నప్పుడు అనేకమైన యుద్ధాలు చేస్తాం. మనం పేదరికమైన దాంతో యుద్ధం చేస్తాం, అనారోగ్యమైన ఆత్మతో యుద్ధం చేస్తాం, బిడ్డలు మాట వినని ఆత్మతో మనం యుద్ధం చేస్తాం. అర్థమవుతుందా? ఉద్యోగ స్థలాల్లో కొన్ని స్పిరిట్స్తో యుద్ధం చేస్తాం. అర్థమవుతుందా? ఇవి కాక అనేకమైనవి యుద్ధం చేస్తున్నాం. వీటన్నిటిని యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఉండాలి. ఏముండాలండి? ఆయుధాలు ఉండాలి. ఈ ఆయుధాలు ఒకదాని యొక్క ఆయుధం ఇంకోదానికి సరిపోదు. అర్థమవుతుందా?
దేని ఆయుధనో దానికే ఉండాలి. ఇప్పుడు పేదరికం అనే దానితో నువ్వు యుద్ధం చేస్తుంటే నీకు కరెక్ట్ వెపన్ ఏంటి, కరెంటు ఆయుధం ఏంటి? 23వ కీర్తన. ఈ కీర్తన ఎలా పలకాలి? విశ్వాసముతో గట్టిగా ఇది జరిగిద్దని పలకాలి. నీ గోడలు కూడా ఈ వాక్యముతో నిండిపోవాలి. వాతావరణం అంతా కూడా ఈ వాక్యముతో నిండిపోవాలి. శారీరకముగా నీ అప్పులకి తీరవు, పేదరికం పోదు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు చక్కని ఇలిస్ట్రేషన్ అంటాం. ఇలిస్ట్రేషన్ అంటే చేసి చూపించాడు. అర్థమవుతుందా? మీ పిల్లలకి ఏదైనా పని చేస్తే నువ్వాగు, నేను ఎట్ట చేస్తున్నాను చూడు, ఇదిగో ఎట్ట కలపాలి పిండి, ఇదిగో నీళ్లు కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎట్ట కలపాలి, ఎక్కువ వేసుకుంటే లూజ్ అయింది, ఇట్లా 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 కొంచెం దాన్ని అట్లా పెట్టాలని ఇలిస్ట్రేషన్ చేసి నీ పిల్లకి నువ్వు నేర్పుకుంటాను. నా ప్రభువారు తన బిడ్డలకు కూడా నేర్పాడు. నేను సాతాను భౌతికంగా జయించలేదు, వాక్యమనే ఆయుధముతోనే సాతాను జయించా. పేదరికము కూడా సాతాను వాడే ఒక యుద్ధము, ఒక తంత్రము. దాన్ని జయించాలంటే నువ్వేమేమో చేయక్కర్లా, వాక్యమనే ఆయుధాన్ని చేతబూని నువ్వు పలకితే ఆమేన్. అదేముంది? ఆ ఆత్మ నశించిపోయిద్దట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యము అదృశ్యమైన సంఖ్యలను చీల్చివేసే వెపన్, కత్తి, ఖడ్గము. అదృశ్యమైన సంఖ్యలు, ఆ సంఖ్యలు కనపడవు. దీని మన మాంసనేత్రం కనపడవు, ఉండట్టుండి ఉరుములాగా పడిపోతాయి మన మీద, ఉరుములాగా. అర్థం? ఆ ఉరుములాగా పడే అదృశ్యపు సంఖ్యలను ఉరుములాంటి దేవుని వాక్యం వచ్చి బద్దలు చేస్తుంది. చెప్పండి కూడా దేవుని మహిమ. ఆ ఉరుములాంటి వాక్యం ఏది, ఆ ఖడ్గం ఏదంటే 23వ కీర్తన. నువ్వు జనరల్గా చదువుతావు, హృదయమంతటితో, హృదయానుసారంగా, హృదయములో ఉన్న ప్రతి సెల్తో. ఎందుకు చదువుతున్నానంటే ఇవన్నీ ఒక 10 రోజుల నుంచి ఈ వాక్యాన్ని నేను అనుభవిస్తున్నా. ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు పనులు జరుగుతున్నాయిగా. ఆయన కొంత 30,000 ఇస్తే నేను వేస్తా అన్నాడు, మధ్యలో ఆపేశాడు. మీరు ఇంకొక 50,000 ఇస్తే కానీ రేకులు ఎక్కినట్టాడు. ఎంత అంటున్నాడు? ఇప్పుడు ఎంత కట్టాలి? మన దగ్గర ఏముంది? కట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఏం చేయాలి ప్రభా? ఇక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని గట్టిగా చదువుకున్నా. ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగు. మన చర్చిలోని సిస్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆ సిస్టర్ 5,000 కొట్టి, దేవునికి మహిమ కలుగు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె ఒక సిస్టర్ పాపం, ఎప్పుడు పాపం గుప్పిళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అది. ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు మీ ఫోన్ నెంబర్ ఎంత అన్నది. ఏ ఫోన్ నెంబర్ అమ్మాట? గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అన్నది. ఏ గూగుల్ పే, ఏ ఫోన్ ఏంటమ్మంటే, అన్నయ్య చెప్పండి అన్నయ్య అమ్మదో. సరే చెప్పా, ప్రార్థన చేయండి అన్నయ్య. ఏందా 10 నిమిషాలు మందిరానికి నేను డబ్బులు ఇచ్చాను అన్నయ్య. వెళ్ళి అకౌంట్లో చూస్తే 5,000 ఉంది. అమ్మాయి, ఈయనకి ఎంత కట్టాలి ఈరోజు? 15,000 కడితేనే రేకులు తీసుకురానన్నాడు. ఆల్రెడీ నిన్న అటు చేసి ఇటు చేసి అటు చేసి ఒక 20,000 కట్టొచ్చి, ఇంకేమంటున్నాడు? ఇంకా 15 ఉంటేనే రేకులు వస్తాయి, లేకపోతే నా వల్ల కాదు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, తర్వాత ఒక నెల తర్వాతేను మీకు పని, రేపు ఒక్కరోజు ఖాళీ, రేపు తప్పితే ఆయనకి వేరే పనులు ఉన్నాయంటే వెళ్ళిపోతాడట. షాప్ ఎక్కడే, ఇంక వేరే ఆటికి వెళ్ళి. ఇప్పుడు 15,000 ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్లా. మళ్ళీ ప్రార్థన చేసుకో, ప్రభా ఇక్కడ ప్రభా నాకు అస్సలు తెలియదు. మోదీ ఎప్పుడూ వేసాడంట. ఏది, ఏదో క్రాఫ్ట్లోని ఏదో ఉంటుంది చూడు, దానికి 7 ఏళ్ళు పడ్డాయి. ప్రభువా నీకు పొందన. అసలు బ్యాంకులో ఏమున్నాయని వెళ్ళి చూసా. ఒక బ్యాంకులో ఏమున్నాయి?
అది పడి కూడా ఎప్పుడో పడింది, నాకు తెలియదు, నాకేం మెసేజ్ రాలా. మా బ్యాంకులు ఏం పడతలేదు, మనకన్నా ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది అది. మనకు అయినా ఎందుకులేని వెళ్ళా. మోదీ వేసాడంటే ఇప్పుడు మనకు తెలియదు. ఈ పొలం డబ్బులు వేస్తున్నారంట, 7,000 వేసాడు. ఇప్పుడు ఎంత వచ్చింది? ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగును గాక. 12కి వచ్చేసా, ఇంకెంత ఉంది? 3. ప్రైజ్లా, అటు ఇటు రాత్రి. ఇవాళ మర్చిపోయా. ఇవాళ ఎవరు? అదిగో అమ్మలోళ్ళ ఎవరు, ఆమె మనవరాలు పెళ్లి చేసుకుందిగా. దంపతులు వచ్చి అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య. ప్రార్థన చేశా, ఒక 500 ఇచ్చి, ప్రభువా ఏంది ఇంకా దగ్గరికి అవుతున్నావు. అటు వెళ్తూ మళ్ళీ నాకు రోజు ఆయమైనది, అన్నయ్య మా పెళ్ళి కాదు, ఇవాళ మా నాన్నోళ్ళ పెళ్ళి కూడా అన్నది. ఎవరు? నాగరాజు పెళ్ళి ఈరోజు అంట. వాళ్ళు ప్రార్థన చేసుకుని 500 ఇచ్చారు. ఇప్పుడు ఎంత అయింది? 13,000 అయినాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? రూపాయలు ఏం దగ్గర నుంచి ఎక్కడికి వచ్చామో? 23వ కీర్తన. ఏ కీర్తన? 23వ కీర్తన. ఇక అటు ఇటు చేసి ఆ పురుషులు తీసి కొత్త చేసిన తర్వాత ఎంత తగ్గినాయి అబ్బాయి? 300 తగ్గినాయి మాకు. ఎంత తగ్గినాయి? 300 తగ్గినాయి. పాలు వచ్చారంటే ఎవరు మరి ఈ డస్ట్బిన్లో ఒక 150 200 వేసి వెళ్ళారు. ఎవరు వేసారో తెలియదు మాకు. ఆయన పాడేద్దాం అనుకుంటే అంటాడు, నేను ఎవరు సీతమ్మకాయలు కోసుకోవడానికి వచ్చిన వాళ్ళు వేసి ఉంటారన్న దీంట్లో అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతకు వచ్చాం? ఇంకా తమ్ముడు దాంట్లో ఒక 700 అవన్నీ కలిపి ఏం చేసాం? 15 నెలలు అయింది. రేపు చికెన్కి కూడా 400 ఉన్నాయి. చప్పకొట్టి దేవుని మహిమపరచాలి. రేపు భోజనం పెట్టాలి. ఎవరికి? పాపం రేకులలో వారం రోజుల నుంచి చేస్తున్నారు కదా, వారికి మేము భోజనం చేస్తామంటే భోజనం అనుకున్నాం. ఇప్పుడు మాకేమొచ్చినాయి? 15,000 ఇచ్చాము. ఇంకెంత వచ్చింది? ఇంకెన్ని వస్తాయో తెలీదు. కీర్తన 23. చెప్పలు దేవుని మహిమపరచాలి. అంటే ఎంత విపులంగా చెప్పడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న ఆశ్చర్య కార్యం. మీరు మామూలుగా చదువుతారు, నేను హృదయం పెట్టి చదువుతా, దాన్ని చదువుతా. అర్థం పేదరికము యొక్క వాసన కూడా మన గృహంలోనికి రానిదని ఒక ఆయుధముగా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇంకా ఈ స్పిరిట్ ఇలా చేసిన చెవిలోకి వచ్చి ఎన్ని చెప్పిద్ది. ఇది కంటికి కనిపించదు. దీన్ని జయించాలంటే ఈ కీర్తనను విశ్వసించి హృదయంతరంగంలో నువ్వు చదవగలిగితే అర్థమవుతుంది. ఇంకొక మాట చెబుతా, మంచి మాట. దేవుడు నువ్వు పైన చెప్పే మాటలను చూడడు, హృదయంలో ఉన్న మాటలను బట్టి పనిచేస్తాడు. సభలు కూడా దేవుని మహిమపరచు. దేవుడు ఎలా పనిచేస్తాడు తెలుసా? పై మాటలను బట్టి పనిచేయడు, హృదయంలో ఉన్న మాటలను బట్టి పనిచేస్తాడు. ఇంకా విశ్వాసం రేపేంది, చికెన్కి ఏంది, ఇంకో 10 ఏళ్ళు వచ్చి పడతాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు? మీరు నోటితో చదవకూడదు. ఈ మాటలు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నీ హృదయాన్ని చూసి ఆయన పని చేస్తాడు. అందుకంటాడు, నీ హృదయం నాకు నేను పని చేయాలంటే నీ హృదయం నాకు ఇస్తే నేను పని చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ హృదయంలో దేవుని వాక్యమనే ఆయుధం ఉండాలి. ఇవన్నీ ప్రాక్టికల్స్ అండి. ప్రాక్టికల్గా అనుభవిస్తున్నవేంటి ఇవన్నీ. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు 5.5 లక్షలు అయింది. ఎటు నుంచి వచ్చినాయి తెలియదు. ప్రైజ్ లార్డ్. ఉన్నవన్నీ దేవుని కొరకు ఖర్చు చేసుకుంటా వెళ్ళదు. ఇప్పుడు 23 కీర్తన ఎంత సాక్ష్యం చెప్పినా కూడా అది మర్చిపోగలరా? ఆ కీర్తన అందరికి పరిచయమే, బట్ దాని సారము హృదయంలో ఉండాలి. ఈ కీర్తన నాకు లేమి కలగదు, కలిమి కలిగిద్ది. అది హృదయంలో ఉంటే అవదం. ఆ హృదయంలో ఉన్న మాటను బట్టి దేవుడు నోడితే ఏముందలన్న ఏ భాగం లోన మట్టుకు ఏమైందో, ఏం జరిగిద్దో, ఎవరిస్తారు ఏమో అనుకుంటే దేవుడు ఏం చూస్తాడు?
పైకి మట్టికి పలుకుతున్నావు, ఏముందలన్నా దేవుడు చూసుకుంటాడని. బట్ హృదయం, దేవుడు హృదయంలో ఉన్న మాటను బట్టి పనిచేస్తాడు. నమ్మండి, పై మాటను బట్టి కదా ఆయన పనిచేసేది, నీ హృదయంలో ఉన్న మాటను బట్టి. పేదరికం అనే ఒక స్పిరిట్ ఇంకో మాటకు ఇంకో విధంగా నిన్ను డైవర్ట్ చేసి ఇంకో విధంగా నిన్ను తిప్పిద్ది. అది వచ్చి ఎప్పుడు నీకు అబద్ధాలు చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? అదే చేసేది నిన్ను ఎప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చింది. అది ఎప్పుడు నీకు తప్పుడు సమాచారం ఇచ్చింది. నీకు కొరత అనిద్ది. ఏమనిద్ది? నీకు కొరత మిగలవు. నీకు ఎట్ట మిగులుతుంది? నీకు ఒక్క మాట చెప్పనా, నువ్వు అనాథ అనిద్ది. ఏమనిద్ది? అనాథ. అనాథ అంటే నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు అని నిన్ను చేతగాని వానిగా ఆ స్పిరిట్ తప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి, తప్పుడు సమాచారం అంతా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టింది. ఏం పెట్టిద్ది? నీకు ఏ స్కోర్ అబ్బాయి, అది ఈఎంఏ రావాలంటే సివిల్ స్కోర్ లేదుగా, నీకు ఎట్ట వచ్చింది? సమాచారం తీసుకొచ్చి. అసలు నీకు అప్పు ఎవడిస్తాడు అని సమాచారం తీసుకొచ్చి, అసలు నిన్ను చూసి ఎవడిస్తాడు? ఇప్పుడు ఏం చేస్తుంది ఆ స్పిరిట్? నీకు తెప్పుడు శ్రమ. ఒక్కటి చెప్పు, నేను దేవుని బిడ్డ యొక్క వారసుడుని. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. నేను ఎవరిని? దేవుని యొక్క వారసుడుని. నా ప్రభువారు శ్రీమంతుడు. ప్రైజ్ లార్డ్. ఎవరైనా నా ప్రభువారు శ్రీమంతుడు, ఆయన బిడ్డను నేను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి బిడ్డవి నువ్వు? ఆయన బిడ్డవి. నా వారసత్వంలో పేదరికం అనే పదం లేదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. నా వారసత్వం ఎవరిది? నా తండ్రి వారసుడు నేను, ఆయన బిడ్డను నేను. మా వారసత్వంలో పేదరికం అనే టర్మే లేదు. చప్పట్లు కూడా దేవుని ఎప్పుడు ఆశీర్వాదమే, ఎప్పుడు ఆశీర్వాదం. ఈ కీర్తనలో అంత సారం ఉంది. మీరు పైన అలా చదివికెళ్ళకండి, ధ్యానించండి, దాన్ని లోతుగా వెళ్ళండి. 23వ కీర్తన విశ్వసించి చదివండి. ఒక్క 3 నెలలు తిరిగి చూడండి వెనక్కి, మీ స్థితిగతులన్నీ మారిపోతాయి. పేదరికం అనే ఆత్మను మీ కాంపౌండ్ వాళ్ళకు రానియకుండా ఈ ఖడ్గము పనిచేస్తూ ఉంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏంది ఈ కీర్తన? ఈ కీర్తన మీ ఇంట్లో ఉన్న పేదరికం అనే ఆత్మను నాశనం చేసే ఆయుధము, సరైన ఆయుధం. గట్టిగా విశ్వసించి ప్రొక్లెయిమ్ చేయాలి, చదవాలి. ఇప్పుడు మీరు ఎలా చదవాలి? హృదయంతో చదవాలి. ఎలా చదువుతావు హృదయంతో? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. అసలు ఆ మాట అన్నప్పుడే అసలు భయం ఉంటుందా? దిగులు ఉంటుందా? దుఃఖం ఉంటుందా? నా కాపరి యెహోవా, ఆయన నన్ను కాస్తున్నాడు. చాలండి ఆ మాట. మరల రెండో మాట అన్నాడు, నాకు లేమి కలగదు, సమృద్ధిలో ఉంటాను. పేదరికం అనేది నా కాంపౌండ్ వాళ్ళకు రాదు. నా ప్రభువారు నా కాపరి. ఈ పేదరికం అనే స్పిరిట్ మీ కాంపౌండ్ వాళ్ళు ఉండలేదు. ఇక ఈ చదువుతుంటే అనుభవించండి, విశ్వసించండి. క్రైస్తవులు ఈజీగా, మళ్ళీ చెబుతున్న, క్రైస్తవుల వంశములో వారసత్వములో పేదరికము లేదు. కానీ అది తప్పుడు తీసుకొచ్చి నువ్వు పేదరికం కలిగిన వాడు అంటే నువ్వు గట్టిగా పలకాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆమేన్. ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఈ వాక్యాన్ని మాట్లాడటం ప్రారంభిస్తారో వాతావరణం అంతా పేదరికం యొక్క ఆత్మ తట్ట బుట్ట చట్టి మూట కొట్టుకొని మెల్లగా బయలుదేరి వెళ్ళిపోయింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచి. ఏ వాక్యము? అందరూ తెలుసు వాక్యం, బట్ ఆ వెపన్ ఉంది కానీ ఆ వెపన్ వాడుకోవట్లా. అది వచ్చినది. అపవాది కూడా వెపన్ ఉంది కానీ, ఆయుధం ఉంది కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఒక్క సంవత్సరం అంతా విశ్వసించి పలకండి, అప్పు ఇచ్చువాడుగా నిలబడతావు. అర్థమవుతుందిగా? నేను తలవానిగా చేస్తాను, తోకగా అస్సలను చెయ్యడు. ఈ పేదరికం అనే టర్మ్ వస్తే, నీ చెవి దగ్గరికి వస్తే, నీతో మాట్లాడితే ఏం చదవద్దు, దీని చదువు, గట్టిగా చదువు, ప్రొక్లెయిమ్ చేసి చదువు. మెడ మీద కత్తి పెట్టినోడు కూడా కత్తికి బదులు పూదండ వేసునుగాక నీకు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనుభవించండి. మనం వచ్చేవా వెళ్ళేమా కాదు, వాక్యం బాగుందావా లేమా కాదు, దాని యొక్క సారం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకేం చేసిందంటే స్పిరిట్ ఇప్పుడు 2 పనులు చేసింది. దాన్ని ఎదిరించడం ఎలా? మొదటే చెప్పాను, మనం నిత్యము అదృశ్యమైన యుద్ధాలు చేస్తున్నాము. పేదరికమనే ఆత్మతో మనం యుద్ధం చేస్తున్నాము. అది నీ చెవుల్లోకి దూరి నిన్ను బలహీనుడుగాను, ప్రయోజనకరంగా లేనట్లు, నువ్వు చేత కానాడట్లు, నువ్వు ఇంకా కూలిపోయినట్లే నువ్వు అన్ని పట్టు గొసగొసలాడిద్ది. అప్పుడు ఇది చదమాట నీకు మళ్ళా రాంగ్స్ ఇన్ఫర్మేషన్ తెస్తారు. దాన్ని కూడా మీరు నమ్మకండి. ఇప్పుడు నాకు తెచ్చింది ఎట్ట కడతా, నేను కడతా. ఎట్ట కట్టాను ఇప్పుడు రోజు? మార్గాలు ఎటు నుంచి వచ్చాయి? ప్రైజ్గా ఎలా వచ్చినాయి మార్గాలు? దేవునికి మళ్ళీ నేను బయటికి ఏమైనా కనపడ్డానా? ప్రశాంతంగానే అందరితో మాట్లాడుతుంటే, అందరితో డిస్కస్ చేస్తుంటేనే, అన్ని పనులు అంటుంటే, రేపటి గురించి కూడా ఇక్కడ ప్లాన్లు వేస్తుంటే, ప్రైజ్గా నా హృదయంలో ఏముంది? నా హృదయంలో ఉన్న దాన్ని బట్టి ప్రభువారు పనిచేస్తాడు. అందుకే దేవుడు బాహ్య రూపమును లక్ష్య పెట్టాడు, హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. దేన్ని ఆయన గురి చేసుకుంటాడు? బయట మాటలు కాదు, నీ హృదయంలో ఏ విశ్వాసంతో నువ్వు ఉన్నావో దాన్ని లక్ష్యం చేశాడంటే దాన్ని ఆయన చేస్తాడు. ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగా. కామే అని ఆయన కూడా, ప్రభు నాకు కూడా బలి ఎక్సర్సైజ్ చేయిస్తున్నావు, మంచి పాఠాలు నేర్పిస్తున్నావు. ప్రైజ్గా ఇంకా నన్ను ఇంకేం చేస్తున్నాడు? ఇంకా విశ్వాసంలో బలపరుస్తున్నాడు. వాక్యం యొక్క సారము నేను జుంటి తేనె దారుల కన్నా ఇంకేం జరిగింది, రేపు ఇంకేం చేస్తాడు. ప్రైజ్గా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇదేం చేసిద్దంటే మళ్ళా ఇంట్లోకి భయాన్ని తెచ్చింది, ఇంట్లోకి గందరగోళం తెచ్చింది, ఇంటిలోకి తిండిపోతానాన్ని తెచ్చింది. ఇంటిలోనికి ఏం చేసింది? అది అర్థమవుతుందా? అవమానం కూడా మోసుకొచ్చింది. అది బయట నుంచి మోసుకొస్తుంది, బట్ నీ ఇంటి గోడలు ఎన్ని ఈ వాక్యంతో నిండి, నీ హృదయం వాక్యంతో ఉండి ఉంటే అటొచ్చి చూసి మళ్ళీ ఏం చేసేది? సర్దుకుని వెనక్కి వెళుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక మాట చెప్పనా? ఇది దావీదు నోటి నుండి వచ్చిన మాట కాదు, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన వాగ్దానము. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచి. జస్ట్ ఆయన వాడుకున్నాడంతే దావీదుని, బట్ ఈ మాటలను ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని ఆత్మ నుండి ఆయన వాగ్దానాలని దావీదు ద్వారా పలికించాడు. నేను నీ కాపరిని. చాలు ఒక్క మాట, ఇంకేం కావాలి? నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల
ఇవన్నీ ఏంటంటే ఆయన చెబుతున్నాడు, అరే పిచ్చోడా, పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తాను అంటే ఆయన అర్థం ఏంటంటే, నేను నీకోసం ఇన్ని చేయబోతున్నా, ఇన్ని ఉన్నాయి నీకు చెబుతున్నా, అర్థమవుతుందా? నేను నీకు కాపరిని. దేవుని బిడ్డలారా, దేవుడు మన కళ్ళ ముందే ఉన్నదానికి ఇక్కడ ఉంది అని స్పందించటానికి ఆత్మలో చెప్పబడిన వాక్యం ఇది. మీకు ఇంకా లోతుగా అర్థం కాదులే, నేను చెబితే మీకు ఇంకా అర్థమైంది. ఒక ఉపమానం తీసు. ఆల్రెడీ కొడుకు కోసం అన్నీ చేసి పెట్టేవుగా, సున్నుండలు, పిండి పదార్థాలు, ఆడికి ఇష్టమని పలవాలు గెలవాలు, వాడు వస్తున్నాడని, అమ్మ ఆకలి ఆకలి అంటావు. ఆడు 5ంటికి వస్తా, ఏమన్నారా ఇప్పుడు తిట్టరా అంటావు. అట్టు నువ్వు లోన్ ఏం చేసా? ప్రైజులా అన్నీ దాచిపెట్టావుగా. వాడు 2 రోజుల ముందు వస్తున్నాడని వాడికి సంబంధించిన అన్ని సామాగ్రి అంతా చేసి పెట్టావు లేదా? అక్కడ దాకెందుకు? కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు, స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, వాడు వచ్చి స్నాక్స్ చేసి పెడతావుగా. నా ప్రభువారు అన్నాడు, అరే పచ్చిక గల చోట్ల నేను పరుణ్ చేస్తాను రా. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంత సారము దాంట్లో ఉంది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈ మాటలన్నీ నువ్వు హృదయంతో పలిగితే అబద్ధాన్ని, పేదరికాన్ని సూర్ణం చేస్తావు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఎలా చేస్తావు? సూర్ణం అంటే తెలుసా? ఎముకలు పిప్పు చేస్తా అంట చూడు. పేదరికాన్ని ఎన్నుముక విరిసి పిప్పు చేయదుగాక. ఆమేన్. అంత దైవికమైన శక్తి దేంట్లో ఉంది? 23వ కీర్తనలో ఉంది. అర్థమవుతుందా మీకు? అంటే ఒక రకంగా చెప్పాలి, పెద్ద భక్తులు కూడా ఎందుకు హైడ్ చేస్తారో తెలియదు నాకు. ఇది అంటే వాళ్ళు నేర్చుకోవాలని అని ఏమో కానీ తెలియదు కానీ, బట్ దీంట్లో ఇంత సారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది గొప్ప వడంబడిక. ఏంటిది? గొప్ప వడంబడిక. వడంబడిక అంటే ఏంటి? ప్రామిస్. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే, నీకు ఒప్పుకోలుంటే ఈ ఒడంబడిక స్థిరపరచబడింది. నువ్వు ఒప్పుకోలుంటే ఈ ఒడంబడిక అంటే ఒప్పుకోలుండాలి, ఒడంబడిక. కొంతమంది ఒడంబడిక అంటారు. ఇప్పుడు నువ్వు నా కోసం సిద్ధపరిచావు మంచి టీ అని తీసుకోమంటే నేను అనుమతించేదిగా నువ్వు తీసుకునేది, నువ్వు నాకు ఇచ్చేది. దేవుడు ఆల్రెడీ ఉంచాడు నీ బాధ్యతగా. నువ్వు సిద్ధంగా ఉంది. పేదరికాన్ని విరిచేసే ఆయుధం, నేను సమృద్ధులు తీసుకెళ్ళే ఆయుధం, పేదరికాన్ని గజగజ వణిగించే ఆయుధం. అర్థమవుతుందా? అది తప్పుడు ఆయుధం కాదు, నకిలీ ఆయుధం కాదు, సరైన ఆయుధం. దేంతో? పేదరికాంతో యుద్ధం చేయటానికి. నువ్వు ఒప్పుకోలు చేస్తే ప్రైజ్ లార్డ్, యేసు నామములో అది నీ కాంపౌండ్ వాళ్ళ నుంచి 2-3 తరములు నీ జోలికి రాకుండా వెళ్ళునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన నీ ఇంటిలో ఉన్న పేదరికం యొక్క ఆత్మను డిస్ట్రాయ్ చేసింది. ప్రైజ్ లార్డ్. కాకపోతే నువ్వు ఒకటి చేయాలి, విశ్వసించి మాట్లాడాలి, విశ్వసించి ప్రకటించాలి. హృదయంలో ఒక స్వస్థత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా కాపరి అని నువ్వు త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మణ హృదయం నిండా ఇది నువ్వు కలిగి ఉంటే 20 కోట్ల అప్పులు ఉండా కూడా ప్రశాంతంగా అనుకుంటావు. చెప్పడు కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇది ఈ ఆత్మకు ఇంకో పని ఉంది. ఇప్పుడు మూడు విషయాలు చేసిద్ది ఇది. 4వది, నిన్ను బానిసగా చేసింది. ఏం చేసిద్ది? అప్పిచ్చినోడికి నువ్వు బానిస అవుతావు.
అప్పు నీకు ఇచ్చాడు చూడు, వాడికి నువ్వేమవుతావు? ఆ లక్షణము ఈ ఆత్మకు ఉంది. ఇడ్రా అంటే ఏం చేయాలి? అయ్యగారు చెప్పండి. వాడిని చూస్తేనే ఒదుగుతాం. వాడు కనపడితేనే మనం ఒక స్లేవుగా, ఒక బానిసగా మనం తక్కువ చేసుకొని వణికిపోతా ఉంటాం. వాడంతా లోకస్తుడైనా, దేవుని ఎరగనోడైనా, భక్తిహీనుడినైనా భయపడతాం. ఆ క్యారెక్టరు ఈ పేదరికానికి. కీర్తన చదువు, 23వ కీర్తన చదువు. బానిస, ఇందాక చెప్పానుగా, అదృశ్యమైన సంఖ్యలను విచ్ఛిన్నం చేసే బలమైన గొప్పదైన ఆయుధము 23వ కీర్తన. మన పుస్తకంలోనే ఉంది, మన బైబిల్లోనే ఉంది. ఇది నిత్యము ప్రొక్లెయిమ్ చేయండి. మనసు ఒక్క నెల చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. సర్వ సముద్ధిలో నుంచి వస్తావు, నువ్వు దీవించబడతావు. విశ్వసించు, చెయ్యి, కంటిన్యూ చేయి. నీ గోడలన్నీ, నీ ఇంటి వాతావరణం అంతా ఇది. ఏదైనా అనుమానం వచ్చిందనుకో, రేపు నేను ఈఎంఐ కట్టలేను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గట్టిగా మాట్లాడు, హృదయమంతుడితో మాట్లాడు, విశ్వసించి మాట్లాడు. నీ హృదయంలో ఉన్న దానిని బట్టి నా ప్రభువు చేస్తాడు. పై మాటలు పెట్టి కాదు, నేను అనుభవించాను మీకు చెబుతాను. ప్రైజ్లా ఏం చేసిద్దమ్మా? నిన్ను బానిసగా చేస్తాడు. భయపడొద్దు దేవుని బిడ్డ. ఇది ప్రమాదకరిగా నీ మీదకి వచ్చింది. నీ దగ్గర ఆయుధం ఉంది. నీ దగ్గర ఏముంది? ఆయుధం. స్టార్ట్ చేయి. 23వ కీర్తన పెద్దగా చదువు, ప్రొక్లెయిమ్ చేయి, విశ్వసించు, ప్రార్థన చేయి, పనుకో. డే బై డే ఆధిపత్యాన్ని పేదరికం మీద నువ్వు పొందుకుంటావు. యుద్ధం స్టార్ట్ చేయి. ఒకరోజు యుద్ధం కాదు, యుద్ధం చేయాలి. యుద్ధం అది ఎక్కడి నుంచి పనిచేస్తుంది? కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది మీ మీద, మీ తరం ముందు నుంచి. అక్కడి నుంచి నరుక్కు రావాలి మనం. అన్నీ చేయాలి. రోజు దీని గురించి మీ ఉద్యోగ స్థలాల్లో వెళ్ళండి, చదవండి. రైజులా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. దేవుని కృప ఈ సిరీస్ చెబుదాం అనుకుంటున్నాం, ఏది ముగించట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకోటి తీసుకొస్తున్నాడు. యాక్చువల్గా రోజు ఏం చెప్పాలి? ప్రకటన చెప్పాలి. అది ఆపిటి వచ్చాడు. అంటే ఇది అవసరం ఎవరికో. ఈరోజు ఈ వాక్యము ఏ బిడ్డకో చెప్పాలనుకున్నాడు ప్రభు. అందుకని నన్ను ఆపి ఆ తర్వాత చెబుతుగానే ఇది చెప్పన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుందాం.